రంగం ముందస్తు చర్యగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మోందా తుఫాను ప్రభావంతో అధికారులంతా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని అంతా కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే కాకినాడ రూరల్ సూర్యాపేట వాకలపూడి సమీపంలో ఉన్న వాకలపూడి స్కూల్లో కూడా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 300 మంది పైబడి ఎవరైతే ఉన్నారో ప్రజానికానికి కూడా వారందరికీ కూడా మధ్యాహ్నం భోజనం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే వారికి వైట్ రైస్ అలాగే గుడ్లు కర్రీ సాంబార్ అన్నీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే దీనికి సంబంధించి జిల్లా పంచాయతీ శాఖ అధికారిగా ఉన్న వారంతా కూడా ఎక్కడికక్కడ పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద డిపో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఈ కాకినాడ రూరల్ వాకలపూడి పంచాయతీలో ఈ పునరావాస కేంద్రాలు మీరు పరిశీలించారు. వచ్చిన ప్రజానీకానికి వారు ఏమేమి ఏర్పాట్లు చేశారు? గౌరవ కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కాకినాడ రూరల్కి సంబంధించి 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. తోరంగిలో 3, సూర్యాపేటలో 2, అలాగే వాకలపూడి, నేమాం పంచాయతీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ శానిటేషన్ కానీ, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం పండించడం కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, చిన్నపిల్లలకి మిల్క్, బ్రెడ్, ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము. వీళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి కూడా ఎవాక్యుయేట్ చేసి రాత్రి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు కూడా 2 బస్సులు వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఎంతమంది ప్రజానీకానికి మీరు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు? కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి రాత్రి సుమారు 2000 మందిని పునరావాస కేంద్రాల్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మార్నింగ్ కూడా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము. ఇప్పుడు కూడా నాణ్యమైన ఆహారం 2000 మందికి సుమారుగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అంటే కొంతమంది గర్భిణీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వారికి ఎటువంటి సదుపాయాలు? కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని అందుబాటులో ఉంచమని ఆదేశాలు ఉన్నాయి. వారికి సంబంధించి మిల్క్ కానీ, బ్రెడ్, మిల్క్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రస్తుతం చూసాం కదా, అంటే పునరావాస కేంద్రాలకి అంటే వచ్చిన ప్రజానీకాన్ని అంటే ఈ సుమారు 7 పునరావాస కేంద్రాలకి 2000 మంది ప్రజానీకాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొమ్మిది తొండూరు సందీప్ ఉన్నారు, వారిని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు రూరల్ సంబంధించి ఇప్పటికే మీరు వాకలపూడి పునరావాస కేంద్రానికి వచ్చారు. అట్లా స్థానిక ప్రజానీకానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? డెఫినెట్గా అయితే 3 పూట్ల భోజనం కానీ, అది కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రేకుల షెడ్లు పాకల్లో ఉన్నారో వాళ్ళే మోస్ట్ ఎఫెక్టెడ్ అవుతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 km/h స్పీడ్తో వస్తుంది ఎఫెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు చూసి కొంతమంది అనుకుంటారు వాతావరణం బాగానే ఉంది కదా, ఎందుకు ఇదంతా. కుడుటప్పుడు ప్రత్యక్షంగా నేను వైజాగ్లో ఉన్నాను, నేను ఇలాగే బాగానే ఉంది కదా అనుకున్నాను. కరెక్ట్గా 3 గంటల్లో మొత్తం కుదిపేసి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక కరెంట్ కానీ, ఒక ఫోన్ సిగ్నల్ కానీ ఏమీ లేని పరిస్థితి. అప్పుడు ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా అలాగే పూర్తిగా అన్ని విధాలా కూడా ఎలక్ట్రిక్ పోల్ దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని ఏం జరిగినా సరే వెంటనే అంతా కూడా మళ్ళీ మనం రీఅకామిడేట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ఇక్కడ మన రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు అయితేనే అన్ని విధాలా కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. అందరినీ కూడా వాళ్ళ ఇళ్ళ వద్ద కొన్ని సామాన్లకు భద్రత ఉండదనే ఉద్దేశంతోనే చాలామంది రాను అనే ధోరణిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని దగ్గరుండి ఎవరికాల్లో ఒకవైపు ఒకళ్ళు మొత్తం కుటుంబ నాయకులు అందరూ కూడా చెరుకో వైపు వెళ్ళి అధికారులు అందరూ కూడా సహకారంతో ఎక్కడికక్కడే జనాలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి ఇక్కడైతే ఉంచడం జరిగింది. ఇక్కడైతే మనకి పూర్తిగా మెడికల్ ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి మనకి. అందువల్ల అందరూ కూడా ఇలాగా పునరావాస కేంద్రం దగ్గరికి కొంచెం ఒక్క రోజుకి ఓపిక బట్టి వచ్చి ఇక్కడ ఉంటే మనం రేపటికల్లా గట్టెక్కేస్తాం దీనికి ఖచ్చితంగా. ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. చూసాం కదా, ఓవర్గా ఏవైతే ఈ ముందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉండడంతో ఇప్పటికీ అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో సన్నద్ధమయ్యారు. ఏదైతే కాకినాడ రూరల్కి సంబంధించి వాకలపూడిలో ఉన్న పునరావాస కేంద్రానికి ఉన్న ప్రజానీకాన్ని, అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి 2000 మంది ఉన్న ప్రజానీకానికి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క డిపిఓ అలాగే కాకినాడ రూరల్ ఎంపీ పంతొమ్మిది నానాజీ తనయుడు సందీప్ కూడా చెప్పారు.